अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणं मम। సనాతన ధర్మ ప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, ఇవాళ మనము ప్రధానంగా మిత్రులారా, సాధన మొదలుపెట్టిన కొత్తలో ఎవరికైనా కానీ ఆలోచనలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇది సహజమైందే. మీరు ఒక మెట్టు ఎక్కిర్రు అని చెప్పేసి అని ఫీల్ అవ్వండి ముందు. ఎందుకని చెప్పేసి అంటే మీ గడిచిపోయిన భూతకాలము 20-30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, మీరు సాధన మొదలుపెట్టే వరకు మీరు ఎప్పుడు కూడా మీ పూర్వ స్మృతులు, మీ మంచి కావచ్చు, చెడు కావచ్చు, మీరు ఎప్పుడు కూడా ఇంత ఆలోచించుకొని గుర్తు చేసుకునే సమయం మీకు తక్కువ సార్లు రావచ్చు. పూర్వం మీరు ఆ మెట్టెక్కిరు అనమాట. మీరు దాంట్లో నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మీరు చేసిన పుణ్యమా పాపం అనేది మీకు గుర్తు ఉన్నప్పుడు మాత్రమే అది మీకు రిజల్ట్ వస్తుంది కదా. మీరు తిని ఇప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, జపంలో ఆలోచన వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఏదన్నా ఒక పాపం చేసిందో ఆలోచన వచ్చిందనమాట. మీరు ధర్మ విరుద్ధమైన పని ఏదైనా చేసినప్పుడు అది ఆలోచన వచ్చింది. తక్కువ మీరు పరమాత్మకి క్షమాపణ చెప్పుకోవాలి, పంచభూతాలకు క్షమాపణ చెప్పుకోవాలి. పరమాత్మ ఆ సమయంలో అజ్ఞానంతో ఇది చేసిన, ఇక నేను చేయను, అది చేయకుండా నీ పాదాల చెంత నా మనసు ఉండేటట్టు నన్ను దీవించండి, ఇక ఆ పాపం నా మీద లేకుండా దీన్ని నా నుంచి తీసేయండి అని చెప్పేసి అని పరమాత్మకు క్షమాపణ ఎక్కువ చెప్పుకోండి. అర్థమవుతుంది కదా. ఒక పుణ్యం వస్తే, అయ్యా నీ దయ వల్ల నేను ఇది చేసిన, ఇదేదైనా ఉంటే నీకే నేను అర్పిస్తున్నా అని చెప్పేసి అని చెప్పుకోవాలంటే, ఈశ్వరునికి మీరు ఏదైతే అర్పించారో అది మీకు మళ్ళీ 1,00,000 రెట్లు అయిపోయి వస్తుంది అనమాట రిటర్న్. అర్థమవుతుంది కదా. మనం ఏదైనా చేపిస్తే శివార్పణ ఉన్నప్పుడు సాక్షాత్ శివునికే మీరు పెడుతున్నారు కనుక అది ఇంకా ఎక్కువ రేషియోతో వస్తుంది అనమాట మనకి. ఇక దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి? మనకు ఏకాగ్రత ప్రధానమైనది. ఏకాగ్రత, మనో నిగ్రహం, విల్ పవర్ అని కూడా దీన్నే అంటారు. ఈ ఏకాగ్రత ఎలా వస్తుంది? నాకు మనసు కుదురుతలేదు, తొందరగా లేవాలనిపిస్తుంది అంటే, మిత్రులారా, మీరు ఎక్కువసేపు కూర్చోకపోవడానికి, మనసు కుదరకపోవడానికి, ఏకాగ్రత కుదరకపోవడానికి కారణం ప్రధానమైనవి మీ మానసిక చంపలం ఏదైతే అవుతుందో దానికి కారణం ఈ శరీరం నుంచి వచ్చే రేషియో. మీ పక్కన 3 అడుగుల దూరంలో ఎవరున్నా కానీ వాళ్ళ ప్రభావం మీ మీద పడుతుంది. పర్టికులర్గా మీరు సాధన కోసం స్నానం చేసిన వెంటనే కూర్చునేటట్టు మీరు మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. ఆ సాధన కోసం వాడే జపమాల కావచ్చు, తర్వాత వచ్చేసి గోముఖం కావచ్చు, తర్వాత వచ్చి ఆసనం కావచ్చు, తర్వాత మీరు వేసుకునే 2 పంచలు, కిందోటి పైనోటి 2 పంచలు, అదే మీ బట్టలు కావచ్చు, ఏది కూడా మీ భార్య పిల్లలు కూడా వాటిని ముట్టుకోవడానికి మీరు అనుమతి ఇవ్వకండి సాధన వరకు. సాధన తర్వాత ఇంకా నిత్య జీవితంలో ఎలా ఉంటారో అట్లా గడపండి, పర్వాలేదు. స్నానం చేసి సాధన కోసం వచ్చేటప్పుడు ప్రధానమైంది ఈ రూల్ పాటించండి. ఎందుకంటే ప్రతి ఒక్క శరీరానికి కాంతి శరీరం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క వస్తువుకు కూడా కాంతి శరీరం ఉంటుంది. ఎవరైతే తాకుతారో వాళ్ళ గుణం అనేది దాంట్లోకి వచ్చేస్తుంది. మీ వస్తువులు ఎవ్వరు కూడా ఎక్కువ వాడుకోకుండా ప్రయత్నం చేయండి. వాడుకున్నారా, సాధన చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ వస్తువు తీసుకోవద్దు, ముట్టుకోవద్దు. ముట్టుకున్నారని చెప్పేసి అంటే ఆ గుణ ప్రభావం వల్ల మనసు చంచలం అవుతుంది, సాధనలో ఎక్కువసేపు కూర్చోలేరు. ఇంకోటి, భోజనం చప్పిడి తినండి, సాత్వికమైన భోజనం తినండి. రోజుకు 1 లేదా 2 పూటలు మాత్రమే తినేసి, భోజనం కన్నా జీవశక్తి ఎక్కువ ఉన్న పళ్ళు కానీ లేకపోతే పాలైనా సరే ఇట్లాంటి ద్రవ పదార్థాలు కానీ తీసుకొని మీ మనస్సుని మీరు కట్టివేసేయచ్చు అనమాట. ప్రధానంగా ఇదొక ఇంజన్ మిత్రులారా, ఇదొక ఇంజన్. ఇంజన్కి ఎలాంటి ఇంధనం వేస్తే అలాంటి రిఫ్లెక్షన్ వస్తుంది. మీరు ఎలాంటి భోజనం వేస్తే అలాంటి గుణాలే, అలాంటి ఆలోచనలే, అలాంటి స్థితులు మీకు వస్తాయి కనుక, అంటే నీ మీద నీకు కంట్రోలింగ్ లేకుండా భోజనం ఎక్కువ తీసుకున్నప్పుడు, భోజనం ఎక్కువైతే ఎప్పుడైతే ఇచ్చినావో అప్పుడు శరీరం సుఖం కోరుతుంది. సుఖం కోరిన తర్వాత యోగం సిద్ధించదు. అందుకోసం చెప్పేసి సాధకుడు ఎప్పుడు నిరంతరం కూడా అర్ధాకలితో ఉండాలి అని చెప్పేసి అని అంటుంటారు అనమాట. సాధకుడు అర్ధాకలితో ఉంటే విశేషంగా రాణించవచ్చు సాధనలు. ఈ ఆలోచనలు కూడా ఎట్లా కట్టుబాటు అవుతాయి అని చెప్పేసి అంటే, శారదామాత శిష్యుడు ఒక ఆయన ప్రశ్న వేసాడు రామకృష్ణ పరమహంస వాళ్ళ భార్య మాతాజీ జగన్మాత. అమ్మ, నా మనసు నిగ్రహంగా లేదు,
నాకు వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి జపంలో, నాకేం చేయాలని అర్థమైతలేదు అమ్మ అని చెప్పేసి అంటే, నాయన ఇక పూర్వం ఏవైతే ఉన్నాయో అవి రావడం సహజము. సహజం కనుక నువ్వు అయినా కానీ జపం వదలకు. నువ్వు జపం చేస్తూనే ఉండు. కొన్ని రోజులకు ఈ ఆలోచనలు రావడము మందగిస్తాయి. కొన్ని రోజులకు పూర్తిగా ఆగిపోతాయి. కానీ నువ్వు సాధన చేస్తుంటే ఆ సాధన చేసినప్పుడు నీ జీవశక్తి ఏదైతే పెరుగుతుందో, నీ ఆత్మశక్తి ఏదైతే పెరుగుతుందో, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి, నీ లోపల ఈ ఇచ్ఛాశక్తి ఏదైతే పెరుగుతుందో అప్పుడు నీ మనసు నీ కంట్రోల్లోకి తీసుకొని వస్తుందనమాట. వస్తున్నాయి కదా ఆలోచన, నీలోచన అని చెప్పేసి ఇప్పుడు లేచినావు అనుకో, నీకు తర్వాత కూడా వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చినా కానీ కూర్చున్నావు అనుకో, తర్వాత రావు. మీకు అర్థమవుతుంది కదా. ప్రధానంగా ఎలాంటి ఆలోచనలు వచ్చినా కానీ మీరు లేవకండి. మీ విల్ పవర్ పెంచుకోండి. మీ నిగ్రహ శక్తి దీనికి ప్రధానమైంది. మీకు ఎంత నిగ్రహ శక్తి ఉంది అని చెప్పేసి అంటే 15 నిమిషాలు కూర్చుంటే మీరు లేవకుండా 24 గంటలు కూడా కూర్చోగలరు. కనీసంలో 15 నిమిషాలు కూర్చుంటే మీ శరీరం మీకు అనుకూలించినట్టే. ఇక మీరు కట్టేయాల్సింది మనసునే. ఈ మనసు యొక్క లక్షణం ఏంటి అంటే, మీరు తీసుకున్న భోజనం నుంచి 6వ వంతు స్వీకరించేసి ఇదే మీకు మళ్ళీ రిటర్న్గా మీకు వస్తుందని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది కనుక, దీనికి ఎలాంటి మీరు భోజనం పెడితే అలాంటి ఆలోచనలు వస్తాయి కనుక, ఉప్పు, కారాలు, మసాలాలు ఇట్లాంటి దాంట్లకు, తమోగుణ రజోగుణ భోజనాలకు దూరంగా ఉండండి. బయట తిండికి దూరంగా ఉండండి. సాత్వికమైంది నా సజెషన్ ఏంటంటే, పెసరపప్పుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పచ్చిమిరపకాయలు లేదంటే మిరియాలు 2 వేసుకోండి. సైంధవ లవణం వేసుకోండి. 2 ముద్దలు తినేసేయండి. ప్రశాంతంగా మౌనం ఎక్కువ పాటిస్తే మీకు క్యాలరీస్ ఎక్కువ ఖర్చు కావు. క్యాలరీస్ ఎక్కువ ఖర్చు కాకపోతే మీకు ఎక్కువసేపు విల్ పవర్ ఉంటుంది. విల్ పవర్ ఉందని చెప్పేసి అంటే సాధనలో కూర్చుంటారు మిత్రులారా. సాధనలో మీకు ఏకాగ్రత బాగా కుదరాలంటే ప్రధానమైనవి 2 చేస్తే సరిపోతుంది. ఒకటి త్రాటకము, రెండవది మౌనం. ఇక కళ్ళు మూసుకోవాలి. సాధనలో మనసు బాగా మన ఆధీనంలో ఉండాలి. ఏకాగ్రత కుదరాలి. మనసు ఒక చపలం రావద్దు అని చెప్పేసి అంటే, మీరు కూర్చున్న ప్రాంతం ఏదైతే ఉందో అత్యంత చీకటిగా ఉంచుకోండి. కావాలి అంటే ఒక తైలదీపం పెట్టుకోండి, లేదంటే చీకట్లోనే కూర్చోండి. మా గురుదేవులు అయితే అనేవాళ్ళు అనమాట, దేవతా దర్శనం కావాలి అని చెప్పేసి అంటే కరెంటు లైట్ ఇంత చుక్క కూడా కని రావద్దు, ఉంటే తైలదీపం లేకపోతే పూర్తిగా చీకట్లో కూర్చో అని చెప్పేసి అని అనేవాళ్ళు అనమాట. మేము ఆచరించిన తర్వాత మీకు చెప్తున్నాం. మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాం అనమాట. ఏదో అది చెప్పేసాను కాదు. మా గురుదేవుల నుంచి మాకు ఒక ఏదైతే భిక్షగా వచ్చిందో మీ ఉన్నతి కోసం నేను చెప్తున్నా. మీరు చీకటి గదిలో కూర్చున్నారా, ఏదో ఒక తైలదీపమే పెట్టుకున్నారా, మీకు ఏది కనిపించదు. అన్ని ఇంద్రియాలలో కన్ను ప్రధానమైంది. దీనికే మీరు పని లేకుండా కళ్ళు మూసుకొని చీకట్లో కళ్ళు మూసుకొని ఉంటే, సాధన కోసం ప్రశాంతంగా ఒక చీకటి గదిని ఏర్పాటు చేసుకోండి. మీ చుట్టూ ఎంత అంటే అంత చీకటిగా ఉంచుకోండి. ఒకే ప్రాంతంలో కూర్చోండి. ఒకే టైంకు కూర్చోండి. అప్పుడు మీ మానసికంగా మీకు ఒక సైకిల్ అవుతుందనమాట. ఈ టైంకి నేను సాధన, ఈ టైం నుంచి ఈ టైం వరకు సాధన అని చెప్పేసి అని మీరు ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ అయ్యింది అనుకోండి. మీరు కూర్చున్న దగ్గర నుంచి లేవరు. మనోనిగ్రహం వస్తుంది. మనోనిగ్రహం తర్వాతనే మంత్రం మీద అధికారం వస్తుంది మిత్రులారా. నా ప్లేస్, నా టైం, నా మంత్రం, నా విజన్, నా లైఫ్, ఇది మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. క్రమశిక్షణ లేని వాడికి విద్య అబ్బదు. క్రమశిక్షణ అనేది ప్రధానమైంది. ఇక ఏదైతే మీ 24 గంటలు ఉందో దాన్ని సరిగ్గా మీరు ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని అది మీరు ఆచరణలో పెడితే విశేషమైన ఫలితాలు మీకు వస్తాయి మిత్రులారా. మనోనిగ్రహానికి ప్రధానమైంది ఇదే. ఇదొక్కటి మీరు ఆలోచన పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంద్రమాయలు, గంధర్వమాయలు ఇవి కూడా వస్తుంటాయి. వీటి గురించి మరొకసారి నేను సాధనలో ఎలాంటి ఆటంకాలు వస్తాయి, అప్పుడు మనం ఎలాంటి ఆలోచనలతోటి ఎలాంటి పరిణామాలను ఎట్లా ఎదుర్కోవాలనే విషయం గురించి కూడా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరోసారి. సనాతన ధర్మంలో ఎంతో అపురూపమైంది, ఎంతో ఉన్నతమైనది మంత్ర విద్య. అపోహలతోటి మీరు దీన్ని పక్కకు పెట్టకుండా తప్పకుండా అందరూ సాధించేసి శిఖరాగ్రాలకు మీరు ఎదగాలి. భావితరాలకు, ప్రపంచ దేశాలకు కూడా సనాతన ధర్మం యొక్క విలువ, అభ్యున్నతి మీ మీదనే ఆధారపడింది. మీ మీద అని చెప్పేసి అంటే మన తర్వాత తరాలకు మనం చెప్పడం వల్ల తెలుస్తుంది కనుక, మీరు ఆచరించి చెప్తే గట్టిగా ఉంటుంది కనుక ఆచరించండి. ప్రపంచానికి ఒక వెలుగుగా మీరు నిలబడాలి మిత్రులారా. సనాతన ధర్మం ఇంకా అభివృద్ధి చెందాలి. సర్వే జన సుఖినో భవంతు ఆచరణలు పెట్టండి. సర్వే జన సుఖినో భవంతు ఆచరణలు పెట్టిన తర్వాత అందులో కూడా మీరు కూడా ఉంటారు కనుక ఇంకా ఉన్నతిలోకి వెళ్తారు మిత్రులారా.
నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదే హర్. ఓం నమ శివాయ. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ.